హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం ఆలు కుర్మా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఆలు కుర్మా మనకు చపాతీ, పులావ్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ గా ఈ కర్రీని చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట నానిన తర్వాత జీడిపప్పు, వాటర్ మిలన్ సీడ్స్ మనకు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు వీటిని నీళ్లు లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత 2 ఇంచుల అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలుకలు, 3 లవంగాలు, జాపత్రి చిన్నది వేసుకొని అర నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు కూడా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు 1/2 కిలో ఉడికించిన బంగాళదుంపలను పైన పొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ మీకు ఇంకొంచెం పల్చగా లేదా గట్టిగా కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత కర్రీ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు, 1/2 కట్ట పుదీనా తరుగు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు టమాటా రైస్, చపాతీ, పులావ్లోకి చాలా బాగుంటుంది. 1 నిమిషం తర్వాత ఆలు కుర్మా మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని చపాతీ, పులావ్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఆలు కుర్మా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.